జనవరి 5 నుండి ప్రపంచ తెలుగు మహాసభలను రాజమండ్రిలోని గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళా ప్రాంగణంలో నిర్వహించనున్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థలు సంయుక్తంగా ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజ్జల శ్రీనివాస సమక్షంలో నిర్వహించనున్నారు. రాజరాజ నరేంద్రుడు పాలించినటువంటి రాజమహేంద్రవరంలో వీటిని నిర్వహించడానికి ప్రధాన కారణం రాజరాజ నరేంద్రుని సహస్రాబ్ది ఉత్సవాలు జరుగుతుండడం. 1000 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఉత్సవాల వల్ల అక్కడ తెలుగు మహాసభలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కవితాపఠనం, కథాపఠనం, ప్రాచీన ఆధునిక తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి ప్రక్రియలు. సుమారు 25 ప్రక్రియలు మన కళ్ళ ముందు ఉంచబోతున్నారన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న తెలుగు మహాసభలు, ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 5వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. అయితే ఇవి ఎక్కడ ప్రారంభం కానున్నాయి, ఎన్ని రోజుల పాటు నిర్వహించనున్నారు, దీని ప్రాధాన్యత ఏంటి, అదేవిధంగా దీనికి ఎవరెవరు పాల్గొంటున్నారు వంటి విషయాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ తెలుగు అధ్యాపకులు, ఈ తెలుగు మహాసభల యొక్క ఉపసంచాలకులు జిల్లా నల్లేపల్లి ఉదయకిరణ్ సార్ మనతో ఉన్నారు. వారిని వీటి గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు ప్రారంభం కానున్నాయి, ఎన్ని రోజుల పాటు నిర్వహించనున్నారు, ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఈ సభలకు ఎవరెవరు హాజరవుతున్నారు, అదేవిధంగా దీని ప్రాధాన్యత ఏంటి చెప్పండి సార్. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ ప్రపంచ తెలుగు మహాసభలు రాజమహేంద్రవరంలోని గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ వారి కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహణ ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ ద్వారా, అటు చైతన్య విద్యా సంస్థలు రెండూ కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజ్జల శ్రీనివాస్ గారు, అలాగే ప్రధాన సంచాలకులు కేశిరాజు రామప్రసాద్ గారు దీన్ని నిర్వహణలోని ప్రధానమైనటువంటి బాధ్యత వహిస్తున్న వారు. ఈ ప్రపంచ తెలుగు మహాసభల్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, రాజరాజ నరేంద్రుని సహస్రాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయండి. క్రీస్తు శకం 1022వ సంవత్సరంలో రాజరాజ నరేంద్రుడు పరిపాలన చేసిన రాజమహేంద్రవరంలో మళ్ళీ 1000 సంవత్సరాల తర్వాత నేడు అక్కడ ప్రపంచ తెలుగు మహాసభలను జరుపుకోవడం అనేది సమంజసమైనటువంటి విషయం. ఎందుకంటే రాజరాజ నరేంద్రుడు అనేటువంటి వాడు పూనుకోకపోతే నన్నయ్య వంటి వాడు ఆంధ్ర మహాభారతాన్ని రచించి తెలుగు సాహిత్యానికి ఒక కొత్త తోవని వేసేటువంటి అవకాశం దొరికేది కాదు. ఎందుకంటే నన్నయ్య రచనా కాలానికి, రాజరాజ నరేంద్రుడు అధికారంలోకి వచ్చే సమయానికి తెలుగు భాషకి అంత గొప్పగా ప్రాధాన్యత లేదు. అదే సమయంలో సంస్కృతం తొలక ప్రాధాన్యం చాలా ఎక్కువగా ఉంది. తెలుగులోని మన ఆ సంస్కృత మహాభారతాన్ని తెలుగులోనికి తీసుకురావడం అనేది చాలా కష్టమైనటువంటి పని. అప్పటికే కన్నడంలోని, తమిళంలోని మహాభారత రచన వచ్చి ఉన్నది. కనుక మనకంటూ మన తెలుగు సాహిత్యంలో మహాభారతం ఉండాలనేటువంటి ఉద్దేశంతో రాజరాజ నరేంద్రుడి ఆదేశానుసారం నన్నయ్య ఆంధ్ర మహాభారత రచనకు పూనుకున్నటువంటి రాజమహేంద్రవరంలో 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఆంధ్ర సరస్వతి పరిషత్, చైతన్య విద్యా సంస్థల వారు సంయుక్తంగా మనకి 2వ ప్రపంచ తెలుగు మహాసభల్ని జనవరి 5, 6, 7, 3 తేదీల్లోని నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒక విశేషం ఏమిటి అంటే, సాధారణంగా ఏ సమావేశాలు జరిగినా ఆ సమావేశాల్లోని పాల్గొనేటువంటి వ్యక్తులకి ఎంతో కొంత రుసుము చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ ఈ సమావేశాలు పూర్తిగా ఉచితంగా లభిస్తున్నాయి. వసతి కానీ, భోజనం కానీ మొత్తం అంతా ఆంధ్ర సారస్వత పరిషత్తు, చైతన్య విద్యా సంస్థల వారు మాత్రమే భరిస్తూ నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ తెలుగు మహాసభలవి. ఈ సభలలో ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ఏమిటి అంటే, కవితా పఠనం ఒకటి, కథాపఠనం ఒకటి, వీటితో పాటుగా తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి వివిధ ప్రక్రియలు, అటు ప్రాచీనము ఇటు ఆధునికము, అవధానము, తర్వాత వ్యాసము, ఇలాంటి వాటి అన్నింటితో కలిపి దాదాపుగా 25 రకాలైనటువంటి ప్రక్రియల్ని మన కళ్ళ ముందు ఉంచబోతున్నారు. అదే సమయంలో కళా ప్రదర్శనలు ఉన్నాయి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. ఒక రకంగా ఇది నిజంగా రాజరాజ నరేంద్రుడికి చేస్తున్నటువంటి పట్టాభిషేకంగా మనం భావించవచ్చు. ఈ కార్యక్రమానికి ఒక వర్గానికి చెందిన వాళ్ళంటూ ఎవరూ లేదండి, అందరూ తెలుగు వాళ్ళే. వాళ్ళు రాజకీయంగా వివిధ రాష్ట్రాలలోని గవర్నర్ హోదాలో ఉన్నవాళ్ళు, సాహిత్యపరంగా వివిధ విశ్వవిద్యాలయాల్లోని ఆచార్య స్థాయిలో ఉన్నవాళ్ళు, తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి
చేరుతున్నారు. ఇందులో ప్రధానంగా అటు కడిమెళ్ళ వరప్రసాద్ గారు శతావధాని, అవధానంలో చాలామందిని తయారు చేసినటువంటి గురు అవధాని ఆయన, అలాగే వివిధ సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులు, రాజకీయ నాయకులు, గవర్నర్లు, వాటితో పాటుగా మనకి సాహిత్యానికి సంబంధించినటువంటి అభిలాష ఉన్నటువంటి ఔత్సాహికులు, వీళ్ళందరితో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీని ద్వారా మన తెలుగుకు ఉండేటువంటి ఔన్నత్యం, ప్రతిష్ట మరింత పెరగడానికి అవకాశం ఉన్నది. దీనికోసమని నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థలు నిజంగా వారి కృషిని ప్రశంసించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇది అందరికీ ఒక ఆహ్వానంగా భావించి అందరూ, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ 3 రోజుల కార్యక్రమాలు జనవరి 5, 6, 7 తేదీల్లోని రాజమహేంద్రవరంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాల్ని వచ్చి పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నామండి. సెలవు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.